హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో సమ్మరైజ్ కాలం డయాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది మనకు టేబుల్ మీద నేను ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే సమ్మరైజ్ కాలంని యూస్ చేసుకొని, సో అందుకే న్యూ టేబుల్ తీసుకున్నాను. సో సమ్మరైజ్ కాలమ్స్ చూడండి. సమ్మరైజ్ కాలమ్స్ కనుక చూసుకున్నట్లయితే క్రియేట్ ఏ సమ్మరైజ్ టేబుల్ ఫర్ ద రిక్వెస్టెడ్ టోటల్స్ ఓవర్ ద సెట్ ఆఫ్ గ్రూప్స్ అన్నమాట. అంటే మనకు డేటా గ్రూపింగ్ రిలేటెడ్గా ఈ యొక్క ఫంక్షన్ అని వర్క్ అవుతూ ఉంటుంది. అంటే నాకు ఫినాన్షియల్ టేబుల్లో కంట్రీస్ తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్ వైజ్గా నాకు ఆ కాలమ్ని మొత్తం గ్రూప్ చేసుకోవాలి అని అనుకుంటే చూడండి, ఫస్ట్ ఫినాన్షియల్ కంట్రీ ఇస్తున్నాను. తర్వాత షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేస్తే కిందికి వస్తుంది, అంటే థర్డ్ లైన్ కంటిన్యూస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రొడక్ట్ వైజే కదా. చూడండి ప్రొడక్ట్ ఇక్కడ ఏంటంటే మనకు సమ్మరైజ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే టోటల్ సేల్స్. ఓకే, తర్వాత దీంట్లో నాకు ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అంటే మనకు దేనికైతే గ్రూప్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు సేల్స్ వైజ్ గ్రూప్ చేసుకోవాలి కాబట్టి నేను సేల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకు కేటగిరీ మళ్ళీ సబ్ కేటగిరీకి మళ్ళీ గ్రూప్ చేస్తూ ఉంటాయి. లేదు ఇప్పుడు నాకు ప్రొడక్ట్ మాత్రం తీసేయాలనుకున్నారు అనుకోండి, వీడికి వచ్చేసి ఇది రిమూవ్ చేయండి. ఇప్పుడు కంట్రీ వైజ్గా మాత్రమే మనకు గ్రూప్ చేసేస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.